ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆదికాండము 30:42. యాకోబు వ్యూహం. యాకోబు బలమైన జంతువులను ఎంపిక చేసుకున్నాడు. అవి బలమైన సంతానానికి జన్మనిచ్చాయి. బలహీనమైన జంతువులు లాబానుకు మిగిలిపోయాయి. ఫలితంగా యాకోబు మందలు బలంగా మరియు మరింత శ్రేయస్కరముగా మారాయి. లాబాను మందలు బలహీనముగా మారాయి. ఈ వచనం మందలను నిర్వహించడంలో యాకోబు యొక్క వనరులను మరియు చాకచక్యమును తెలియపరుస్తుంది. ఇది చివరికి అతని సంపదను మరియు స్వాస్థ్యమును అభివృద్ధి చెందేలా చేసింది. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.